పొద్దున్న లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. ఇప్పుడు డిన్నర్కి తెచ్చుకున్నాం మేము ఇక్కడ అన్నీ. ఏది కొనదలుచుకోలేదు ఈసారి. ఎంతో కొంత బడ్జెట్ సేవింగే చేయాలని ప్లాన్ చేసుకున్నాం. బడ్జెట్ సేవింగ్ కాదు, హెల్తీ ఫుడ్ కూడా అనుకోండి. ఇది పప్పు చేసుకుంటే టమాటా పచ్చడి చేసుకొని వచ్చామన్నమాట. అన్ని పప్పు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కొంచెం తెచ్చుకున్నాము. చూడండి, నల్ల వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర తెచ్చుకున్నాము. ఇక్కడ రైస్ కుక్కర్ పెట్టేసాము అనమాట. ఇండక్షన్ స్టవ్ తెచ్చుకున్నాం. ఇండక్షన్ స్టవ్ మీద పప్పు వేసేయాలి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, ఫ్రై చేసుకున్నాం. తర్వాత వంకాయలు ఇక్కడ అమ్ముతున్నారు, తీసుకున్నాం అనమాట. వంకాయ ఫ్రై రేపు. ఇప్పుడు పచ్చడి పప్పుతో గడిపేద్దాం. కొంచెం టమాటా కూర కూడా ఉంది, పొద్దుంది. పెరుగు చేసుకున్నాము. ఇప్పుడు రైస్ అయితే పెట్టేసాము, ఇంకా అన్నం ఉండాలి. అది పప్పు చేసుకుందాం. పేస్ట్ నువ్వు మాట్లాడు. ఇండక్షన్ స్టవ్కి సరిపడే కుక్కర్ తెచ్చుకున్నాం అనమాట. ఎప్పుడైనా ట్రావెల్కే ఇది యూజ్ చేస్తామండి. ఏదో తాలింపు గింజలన్నీ తెచ్చుకున్నాం. ఫాస్ట్గా అయిపోద్ది. అటు రైస్ కుక్కర్ అయ్యేసరికి ఇటు ఇది అవుతుందని. పచ్చడి పప్పు సూపర్ కాంబినేషన్. చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది. వేడెక్కిందంటే చాలు. ఒక బ్యాగు మొత్తం చిన్నవి ఒక రైస్ కుక్కర్లో అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా అది సరిపోయేలాగా తెచ్చుకున్నాం. టెక్సీకి బిస్కెట్స్, రోల్స్ అన్నీ తెచ్చాం. మళ్ళీ దానికి బయట ఫుడ్ ఏం పెట్టలేం కదా. ఇప్పుడు పెరుగన్నం పెడదామని, దానికంటే మోషన్స్ ఉంది, బాగాలేదు. సరే పెరుగన్నం పెడదామని అనుకున్నాం అన్నమాట. స్టైల్కి పోయి హోటల్కి వెళ్తే బోలే డబ్బులు అండి అనుకుంటాం. మళ్ళీ డబ్బులు అంటది. డబ్బులు హెల్త్ రెండు. డబ్బుల కోసం కాదు కదా ఇది. చేతులారు ఎందుకు అనవసరంగా హెల్త్ పాడు చేసుకోవడం. బయట చెమట చేస్తారు కదా. చూడండి, తాలింపు అయిపోయింది. ఈ పప్పు అయితే గబ్బుకులు ఉడుకుతుంది, అందుకని ఇది పెట్టుకున్నాం అన్నమాట. కర్రీ మోడ్లోంచి కుక్కర్ మోడ్లోకి మార్చేసుకున్నామంటే 2 విజిల్స్ వస్తే పప్పు అయిపోయింది. ఒకటే విజిల్ మాట్లాడితే ఈ పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది.
కొన్ని వాటర్ వేస్తున్నాను, అది సరిపోయేంత వాటర్ వేసి మూత పెట్టేద్దాం. సరిపోతుంది. కలిపేసి మూత పెట్టేసి. కానీ ఇట్లా మనం హడావిడిగా లిమిటెడ్ ఐటమ్స్ తోటి వండుకుంటే భలే టేస్టీ ఉంటుందండి. ఒక పొంగు రాగానే కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక సెకండ్. ఓకే, పెట్టేసి. పొంగు వస్తుంది. అయిపోయింది, ఇంకా వంట అయిపోయినట్టే అండి. సో ఇట్లా జరిగిందనమాట మొత్తానికి. ఇక్కడ అన్నం వండే, ఇక్కడ కూర వండేసుకొని తీసేస్తాను అక్కడి నుంచి. రైస్ కూడా అవ్వచ్చింది. ఇంకా రెండు రెడీ అయిపోయినట్టే. ఈరోజు డిన్నర్ ఇదండి.